సూపర్ స్టార్ కృష్ణ సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ఆయనకు కుడి ఎడమ భుజాలుగా వ్యవహరించేవారు. ముఖ్యంగా పెద్ద తమ్ముడు హనుమంతరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి. ఏ విషయం గురించి అయినా నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆయన నైజం. 1941 అక్టోబర్ 1న పుట్టారు హనుమంతరావు. 1999 ఆగస్టు 29న ఆయన కన్నుమూశారు. తమ్ముడు గురించి సూపర్ స్టార్ కృష్ణ, మరిది గురించి మేడం విజయ నిర్మల ఎంత గొప్పగా చెప్పారో ఈ వీడియోలో చూడండి. హనుమంతరావు గారు చనిపోవటం అంటే అది ఎంత బాధేసిందంటే, పద్మాలయలో ఒక సింహం కూర్చున్నట్టు కూర్చునేవారు. మనిషి ఎంత కోపిష్టో అంత బోళా శంకరుడు. అసలు మనసులో ఏం ఉండదు ఆయనకి. పని అవ్వాలి, పని పని పని. అసలు ఒక షూటింగ్ చేస్తుంటే అసలు ఎంత టెన్షన్ పడి ఉంటారంటే అది అయిపోవాలి అప్పుడు. నిజంగా అలా ఉన్నప్పుడే పద్మాలయ చాలా పిక్చర్లు తీశాయి. నిజం, ఆయన తర్వాత కష్టమైపోయింది మాకు. నిజంగా ఆయన గురించి చెప్పుకోవాలంటే అసలు ఆయన ఒక సినిమాకు టెన్షన్ పడి ఒక సినిమా బయటికి రావాలి అన్నంత మనిషి, అంత ఇంట్రెస్ట్ ఉన్న మనిషి తెలుగు ఇండస్ట్రీలో లేరు. చాలా ఆయన ఎంత ఇంట్రెస్ట్ అంటే ఒక సినిమా మొదలెడితే అది వెంటనే బయటికి రావాలి. అలాంటి ఆయన ఇండస్ట్రీలో ఉండడం ఎంతో గొప్ప. అలాంటి గొప్ప వ్యక్తిని మేము పోగొట్టుకోవడం మా దురదృష్టం. పద్మాలయ మొట్టమొదటి సినిమా అగ్ని పరీక్ష తీసినప్పుడు హనుమంతరావు నాగార్జునసాగర్లో జాబ్ చేస్తూ ఉండేవాడు. తర్వాత మోసగాళ్ళ టైంలో మెడ్రాస్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని షూటింగ్ ఉన్నప్పుడంతా సెలవు పెట్టి షూటింగ్లకు అటెండ్ అవుతూ ఉండేవాడు. ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆ రోజుల్లో. చక్రపాణి గారు ఏంటంటే, ఆయన సరదాగా రోజు మోసగాళ్ళ షూటింగ్ చూడటానికి వస్తూ ఉండేవాడు. ఒక 3-4 రోజులు అయినాక ఈ ప్యాంట్లు ఏంటి, ఈ టోపీలు ఏంటి, నేటివిటీ లేకుండా ఎవడు చూస్తాడా ఈ సినిమా అని హనుమంతరావుతో అన్నాడు. హనుమంతరావుకి ఆయన ఎవరు తెలియదు. రోజు మీరు వస్తున్నారు కదా చూడటానికి, అలాగే వస్తారు జనం కూడా అన్నాడు. అది చాలా విచిత్రమైన సందర్భం. తర్వాత దేవుడు చేసిన మనుషులు 12 కాపురం తీసే టైంకి హనుమంతరావు జాబ్కి రిజైన్ చేసి 12 కాపురం హనుమంతరావుకి ప్రొడ్యూసర్గా ఫస్ట్ పిక్చరు. అది ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యి రికార్డులు బ్రేక్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. తర్వాత దేవుడు చేసిన మనుషులకి సబ్జెక్టే హనుమంతరావు రాశాడు, కథ హనుమంతరావుదే. ఇక మల్టీ స్టారర్ సినిమా నేను రామారావు గారు యాక్ట్ చేసిన ఆ సినిమా ఆల్ టైమ్ రికార్డు అప్పుడు ఆ రోజుల్లో క్రియేట్ చేసింది. తర్వాత సీతారామరాజు, ఏ సినిమాలైనా తను 100% ఇన్వాల్వ్ అయ్యి ప్రొడక్షన్ దగ్గర నుంచి, స్క్రిప్ట్ దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి ఫస్ట్ కాపీ వచ్చే వరకు 24 hours వర్క్ చేసేవాడు సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు. అంత ప్రొడ్యూసర్ జాబ్ అంటే 24 క్రాఫ్ట్స్ తెలిసి ఉండాలి. అన్నీ తెలుసుకుని పద్మాలయ ఇండస్ట్రీలో అంత గొప్ప పేరు తెచ్చుకోవడానికి కారకుడయ్యాడు. తర్వాత నేను డైరెక్ట్ చేసిన సినిమాలకి మ్యూజిక్ సిట్టింగ్కి వెళ్ళటానికి నాకు తీరిక ఉండేది కాదు. తనే దగ్గరుండి మ్యూజిక్ చేయించేవాడు. అన్ని సినిమాల పాటలు సూపర్ హిట్ అయినాయి నా డైరెక్షన్ సినిమాల్లో. నా డైరెక్షనే కాకుండా హిందీ పిక్చర్లు ఎవరు డైరెక్ట్ చేసినా ఎవరైనా మ్యూజిక్ మాత్రం తనే చేయించుకునేవాడు. అన్ని పాటలు హిట్ అయ్యాయి. హనుమంతరావు ఉన్నప్పుడు పద్మాలయ స్టూడియోస్ ఎంతో బిజీగా ఉండేది. ఎన్నో హిట్ సినిమాలు తీసాం. ఇంత చిన్న వయసులో మనల్ని అందరినీ విడిచిపెట్టి హనుమంతరావు దూరంగా వెళ్ళిపోవటం నాకు చాలా బాధాకరమైన విషయం. హనుమంతరావు, శేషగిరిరావు ఇద్దరిలో శేషగిరిరావు ఎక్కువగా బిజినెస్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసేవాడు. ప్రొడక్షను, షూటింగు ఎప్పుడు దగ్గర ఉండటం, ఆర్టిస్టులని సెట్లో కరెక్ట్గా టైంకి వస్తున్నారో లేదా చూడటం అన్నీ కూడా హనుమంతరావే చూసేవాడు. అలాంటి
హార్డ్ వర్కరు. నా తమ్ముడు అయినందుకు నాకు గర్వంగా ఉంది. అంత చిన్న వయసులో మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళినందుకు ఆ బాధ జీవితంలో మర్చిపోలేని విషయం. ఇండస్ట్రీకి కూడా ఛాంబర్ కానివ్వండి, మెడ్రాస్లో గిల్డ్ కానివ్వండి, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ అవ్వటం, బాంబేలో ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉండటం, ఇలాగ పద్మలాగే కాకుండా ఇండస్ట్రీలకు కూడా ఎంతో సేవ చేశాడు. అలాంటి మంచి వ్యక్తి, టాలెంటెడ్ పర్సన్ యంగ్ ఏజ్లో దూరం కావటం పర్సనల్గా నాకు కోలుకోలేని దెబ్బతీసింది. డెఫినెట్గా హనుమంతరావుని ఆంధ్ర ప్రేక్షకులు, ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారని నా నమ్మకం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.